To Java programming class. In the class we are discussing about methods in Java. అసలు మెథడ్ అంటే ఏంటి, మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తాము జావాలో, వాట్ ఆర్ ద పారామీటర్స్, వాట్ ఈజ్ రిటర్న్ టైప్ అనేది ఈరోజు క్లాస్లో మనం చూసుకుందాం. అసలు మెథడ్ అంటే ఏంటంటే, ఇన్ జావా ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ క్రియేటింగ్ రీయూజబుల్ and organized code. Methods are defined within a class and are used to define a behavior its object. అసలు నార్మల్గా మనం చెప్పుకోవాలంటే మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ సర్టెన్ టాస్క్ ఆర్ ఆపరేషన్స్. నార్మల్గా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక బిహేవియర్, మెథడ్ అంటే ఏదైనా ఒక బిహేవియర్ని తెలుసు కదా. పర్టికులర్గా జావా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలంటే ఇట్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ క్రియేటెడ్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్. ఏదైనా ఒక యాక్షన్ని తెలియజేసేదాన్ని మెథడ్ అంటాము. అసలు హౌ డు వి క్రియేట్ ఏ మెథడ్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం అసలు? క్లాస్లో కదా. మెథడ్ అనేది క్లాస్ యొక్క మెంబర్. మెథడ్ అనేది క్లాస్ లోపల మాత్రమే క్రియేట్ చేస్తాము. మెథడ్ని అసలు ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయాలంటే మెథడ్ అనేది క్రియేట్ చేస్తాము. మెథడ్ అనేది క్రియేట్ చేస్తేనే మనకి కావాల్సిన కోడ్ని రాసుకోగలం. ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయాలంటే కొన్ని స్పీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి కదా. ఆ స్టేట్మెంట్ని ఎక్కడ రాస్తాం అసలు? మెథడ్లోనే కదా. మెథడ్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ రాయగలుగుతాం? ఇంత అని ఏం లేదు. మ్యాక్సిమం ఇంత, మినిమం ఇంత అని ఏం లేదు. బట్ మనం చెప్పుకోవాలంటే మినిమం 0, మ్యాక్సిమం n. అసలు క్లాస్లో మెథడ్లో ఏం రాయకపోయినా సరే ఎర్రర్ అనేది ఏమీ రాదు. బట్ అలా అని ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ పెట్టుకోవచ్చు క్లాస్లో అని కాదు. మనం ఇచ్చిన క్లాస్లో మనం ఒక మెథడ్ రాసామంటే ఆ మెథడ్కి క్లాస్కి ఒక రిలేషన్ ఉండాలి. ఇచ్చిన మెథడ్కి క్లాస్కి ఒక రిలేషన్ ఉండాలి. అప్పుడు ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ మెథడ్కి క్లాస్కి ఒక రిలేషన్ ఉండాలి. సీ హియర్ మెథడ్ డిక్లరేషన్. అసలు ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఫస్ట్ యాక్సిస్ మోడిఫైర్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది, మెథడ్ నేమ్ ఉంటుంది, పారామీటర్స్ ఉంటుంది. యాక్సిస్ మోడిఫైర్ అంటే కంట్రోల్స్ ద విజిబిలిటీ ఆఫ్ ది మెథడ్. మెథడ్కి ఉన్న విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది యాక్సిస్ మోడిఫైర్ అనేది. ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. రిటర్న్ టైప్ ద డేటా టైప్ ఆఫ్ ది వాల్యూ ఈజ్ రిటర్న్ ఇన్ ద మెథడ్. డేటా టైప్ అనేది ఒక వాల్యూకి రిటర్న్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా? ఇంట్, స్ట్రింగ్. వాయిడ్ ఇఫ్ నో వాల్యూ ఈజ్ రిటర్న్డ్. వాయిడ్ ఎందుకు రాస్తాము? ఏ వాల్యూ లేనప్పుడు వాయిడ్ అనేది మనం యూజ్ చేస్తాం. మెథడ్ నేమ్, యూనిక్ నేమ్ ఫర్ ద మెథడ్. ఏదో ఒక నేమ్ని ఖచ్చితంగా ఇవ్వాలి జావాలో. పారామీటర్స్ లిస్ట్ ఆఫ్ ది ఇన్పుట్ వాల్యూస్. ఇన్ ద మెథడ్స్ యాక్సెప్ట్స్ ద ఎన్క్లోజ్డ్ ఇన్ parentheses. ఈచ్ పారామీటర్ హ్యాస్ ఎ డేటా టైప్ అండ్ నేమ్. ఇలా మనము మెథడ్ని డిక్లేర్ చేస్తాము. సింటెక్స్ ఫర్ రైటింగ్ ఏ మెథడ్. ఇక్కడ ఒక సింటెక్స్ ఇచ్చాను. అది 2 కలర్స్లో ఉన్నవి. ఏంటి? వైలెట్ కలర్లో ఉన్నవి, ఆరెంజ్ కలర్లో ఉన్నవి. ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఆప్షనల్ ఫీల్డ్. అది ప్రొవైడ్ చేయకపోయినా మెథడ్కి ఏమి ఎర్రర్ రాదు. ఫస్ట్ యాక్సిస్ మోడిఫైర్ ఉంది. యాక్సిస్ మోడిఫైర్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మన క్లాస్ ఆర్ మన మెథడ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క విజిబిలిటీని సెట్ చేసేదాన్ని యాక్సిస్ మోడిఫైర్. ఏదైనా సెట్ చేసేదాన్ని యాక్సిస్ మోడిఫైర్ అంటారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్, స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. ఫస్ట్ దాంట్లో 2 టైప్స్ ఉంటుంది. స్టాటిక్ ఒకటి ఉంటుంది, నాన్ స్టాటిక్ ఉంటుంది. మనం పర్టికులర్గా ఒకటి యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏదైనా ఒకటి యూజ్ చేస్తాము. అది ఆప్షనల్ ఆర్ యూజ్ చేయకపోయినా పర్లేదు. దాంట్లో 2 టైప్స్ కదా. 2 టైప్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైప్ యూజ్ చేసినప్పుడు స్టాటిక్ అని పెడతాము, సెకండ్ టైప్ యూజ్ చేసినప్పుడు నాన్ స్టాటిక్ అని పెడతారు. తర్వాత రిటర్న్ టైప్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేసిన తర్వాత మెథడ్లో ఏదైనా ఒక రిటర్న్ టైప్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తాము. మెథడ్ నేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక నేమ్ ఉంటుంది, దాన్ని బట్టి మనల్ని ఐడెంటిఫై చేస్తారు కదా. అలాగే జావాలో ఏం రాసినా సరే నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది క్లాస్ అయినా వేరియబుల్ అయినా ఏం యూజ్ చేసినా సరే నేమ్ అనేది దానికి ఉండాలి ఖచ్చితంగా. దాన్ని మెథడ్ నేమ్ అంటారు. పెరాన్సిస్ అది ఇవ్వకపో అది ఆప్షనల్ ఫీల్డ్. అండ్ త్రో ఎక్సెప్షన్ లిస్ట్ అది ఒక ఆప్షనల్ ఫీల్డ్. అండ్ బట్ కమింగ్ టు కోడ్ని ఎలా రాస్తాము? ఫస్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్లో ఓపెన్ చేసి మెథడ్ బాడీ. మనకి ఏదన్నా మెథడ్ బాడీ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, యాక్షన్కి సంబంధించిన కోడ్ రాయాలి.
ఆ కోడ్ని రాస్తేనే కదా అప్పుడు మనకి ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఆ కోడ్ని మెథడ్ బాడీలో మాత్రమే రాస్తాము. అండ్ కమింగ్ టు రిటర్న్ వాల్యూ అంటే ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాము, అప్పుడు రిటర్న్ వాల్యూ అనేది యూజ్ చేస్తాము. అది ఆప్షనల్ ఫీల్డ్, అన్ని టైమ్స్లో యూజ్ చేయము. ఇంకా క్లోజ్ బ్రేస్, ఇచ్చిన కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తాము. ఇందాక చెప్పుకున్నాం కదా మెథడ్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ అని. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేస్ నుంచి క్లోజ్డ్ కర్లీ బ్రేస్ వరకు ఏమైతే రాస్తామో దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాము. దాన్నే మెథడ్ బాడీ, అదంతా బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాము. అండ్ కమింగ్ టు పారామీటర్స్. వాట్ ఆర్ పారామీటర్స్? అసలు పారామీటర్స్ అంటే ఏంటి? ఇన్ జావా పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్ లిస్టెడ్ విత్ ఇన్ ద పెరాన్సిస్ ఆఫ్ ఏ మెథడ్ డిక్లరేషన్. ఏదన్నా పారామీటర్స్ ఇస్తున్నప్పుడు దాన్ని పెరాన్సిస్లో క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. ఇట్ యాక్ట్ యాజ్ అ ప్లేస్ హోల్డర్ ఫర్ ద వాల్యూ దట్ విల్ బి పాస్డ్ టు ద మెథడ్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. దీస్ పారామీటర్స్ డిఫైన్ ద type and the numbers of inputs and method accepts. And coming to రిటర్న్ టైప్ అంటే ఏంటి అసలు? జావాలో ఏ మెథడ్ రిటర్న్ టైప్ స్పెసిఫైస్ ద డేటా టైప్ ఆఫ్ ది వాల్యూ దట్ ద మెథడ్ సెండ్స్ బ్యాక్ టు ద కాలర్ ఆఫ్టర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఇట్ కెన్ బి ఎనీ వ్యాలిడ్ డేటా టైప్ ఇంక్లూడింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ అంటే ఏంటి? లైక్ ఇంటూ, ఫ్లోట్, డబుల్, బూలెన్, క్యార్, బైట్, షార్ట్ అండ్ లాంగ్, ఇవి కదా, ఇవి యూజ్ చేస్తాము. రిఫరెన్స్ టైప్ ఆర్ నథింగ్ బట్ నాన్ ప్రిమిటివ్ టైప్స్. క్లాసెస్, ఇంటర్ఫరెన్స్, అరేస్ ఆర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. వాయిడ్ ఇండికేట్స్ దట్ ద మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఏదైనా వాల్యూ ఇవ్వనప్పుడు వాయిడ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద మెథడ్స్. అసలు మెథడ్ అంటే ఏంటి, ఎలా డిక్టేట్ చేస్తామని క్లాస్లో చూసుకున్నాం. థ్యాంక్ యూ గైస్.